అల్లు అర్జున్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని రేపు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. హైకోర్టు రూల్స్ పాటించకుండా ప్రెస్ మీట్ పెట్టారని, అతని బెయిల్ రద్దు చేయమని పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఎవిడెన్స్ ఇప్పటికే పోలీసులు సేకరించినట్లు సమాచారం. ఇంకా అల్లు అర్జున్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని రేపు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. హైకోర్టు రూల్స్ పాటించకుండా ప్రెస్ మీట్ పెట్టారని, అతని బెయిల్ రద్దు చేయమని పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఎవిడెన్స్ ఇప్పటికే పోలీసులు సేకరించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అల్లు అర్జున్ కి జారీ చేసినటువంటి మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలన్నట్టు కూడా హైదరాబాద్ పోలీసులు రేపు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ ఇష్యూ రోజు రోజుకి ముదిరిపోవడము, ఇంకాస్త రచ్చకు దారి తీయడము, ఇలాగే వదిలేస్తే ఈ వ్యవహారంపై ఇంకొన్ని కామెంట్స్ అల్లు అర్జున్ గాని, ఇంకొన్ని ఇతను పోలీసులపై గాని, ఇటు పోలీసు దర్యాప్తు జరుపుతున్నటువంటి అధికారులపై గాని, ప్రభుత్వంపై గాని విమర్శలు చేస్తే తప్పనిసరిగా కేసు పైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది, ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ సొసైటీలో ఉండగా, ఈ మధ్యంతర బెయిల్ పై ఉండగా ఈ రకంగా తను కామెంట్స్ చేయడము ఉల్లంఘనకు పాల్పడినట్టే. ఒక మధ్యంతర బెయిల్ పై వచ్చి మీడియా సమావేశాన్ని పెట్టి ఉల్లంఘించాడు. కాబట్టి అల్లు అర్జున్ ని బెయిల్ ని రద్దు చేయాలన్నట్టుగా కూడా నాంపల్లి హైకోర్టుకి పోలీసులు రేపు అప్రోచ్ అయ్యి దీని ద్వారా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఇమ్మీడియట్ గా మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలి. అల్లు అర్జున్ బయట ఉండడం కారణంగా ఇంకొన్ని ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. నిన్న ఇంటిపై దాడి జరిగేటువంటి ఘటన గాని, అల్లు అర్జున్ ఎక్కడ కనిపించినా అతనిపై దాడి చేస్తామంటూ కూడా ఓయూ జాక్ ఇప్పటికే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గాని అనేక ఇష్యూస్ రేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అల్లు అర్జున్ కి సంపూర్ణ బెయిల్ వచ్చేంత వరకు ఈ మధ్యంతర బెయిల్ ని రద్దు చేసి అతని జైల్లో ఉంటేనే పరిస్థితులు అదుపులోకి ఉంటాయనే ఒక విషయాన్ని కూడా గ్రౌండ్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి పోలీసులు రేపు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేసేందుకు మాత్రం తీవ్రంగా పోలీసులు ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. చట్టపరంగా బెయిల్ పై వచ్చిన వ్యక్తులని ఎలా నడుచుకోవాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి అనే ఒక విషయాన్ని కూడా కోర్టు ముందుగానే అతనికి హెచ్చరించింది, ఈ షరతులను విధించింది. అయినా పదే పదే మీడియా ముందుకు వచ్చి తను పోలీసుల దర్యాప్తు తీరుని, అక్కడ జరిగినటువంటి పరిణామాలని, కేసు ఇప్పటికే కోర్టు అండర్ లో ఉంది, కోర్టు దీనిపైన విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చి తను ఇన్వెస్టిగేషన్ అధికారులని, పోలీసులను, ప్రభుత్వాన్ని తప్పుపడుతూ అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సరైనటువంటి కావు అంటూ కూడా పోలీస్ శాఖ భావించి రేపు పిటిషన్ దాఖలు చేసి అతను మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలంటూ కూడా రేపు హైకోర్టులో వీళ్ళు పిల్ దాఖలు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. సందీప్, అంటే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం కూడా సాగుతుంది కదా, అంటే దీనిపై అల్లు టీం క్లారిటీ ఇచ్చిందా? అల్లు అర్జున్ ని ఆల్రెడీ అతని పైన సంజయ్ థియేటర్ ఘటనలో A11 నిందితుడిగా పోలీసులు పొందుపరిచారు. ఇదే ఘటనలో సినిమా థియేటర్లను, చిత్ర యూనిట్ ని, డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లని, అల్లు అర్జున్ సెక్యూరిటీ బౌన్సర్లని, సంధ్యా థియేటర్ మేనేజర్లని, సీనియర్ మేనేజర్లని అందరినీ కూడా ఇంక్లూడింగ్ చేసి ఒకే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇదే ఎఫ్ఐఆర్ పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని అల్లు అర్జున్ ని అరెస్టు చేసి రిమాండ్ తరలించే లోపు అతనికి మధ్యంతర బెయిల్ ని జారీ చేస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వడము, తెల్లారి ఉదయాన్నే అతను కోర్టు నుంచి బయటికి రావడము. ఇప్పుడు అల్లు అర్జున్ ని అరెస్టు చేశారని ఒక చర్చ సాగుతోంది. కానీ ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఒకవేళ రద్దు చేస్తే మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకి తరలిస్తారే తప్ప పోలీస్ స్టేషన్ కి తరలించి మరో కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు ఉండవు. ఉన్నటువంటి పెండింగ్ కేసులోనే తనని మధ్యంతర బెయిల్ రద్దు చేస్తే ఇమీడియట్ గా అతను అదుపులోకి తీసుకొని జైలుకి తరలించేటువంటి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ కొత్త కేసు అతని పైన నమోదు చేయడం గానీ, కొత్తగా అతన్ని అరెస్ట్ చేయడం లాంటి ఈ క్రిమినల్ చర్యలకు పోలీసులకు ముందుకెళ్లారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. మధ్యంతర బెయిల్ పైన రేపు పోలీసులు కోర్టుని ఆశ్రయించిన తర్వాత, కోర్టులో ఇది అడ్మిషన్ అయినటువంటి తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది రావాలి. రేపు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తుంది అనేది అంటే రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది.